పెద్దలందరికీ నమస్కారం. నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేమి కష్టమైన పని కాదు, ఖర్చుతో కూడుకున్న పని అంతకంటే కాదు. అక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయండి చాలు. ఈరోజు విశ్వావసనామ సంవత్సర కార్తీక బహుళ ప్రతిపది, అలాగే వ్యతిపాద్యోగం. పుష్యార్కే జన్మనక్షత్రే వ్యతిపాతే దినత్రయే సకృత్ గోదావరి స్నానం కులకోటిం సముద్ధరేత్ అనే నియమం ప్రకారంగా ఈరోజు వ్యతిపాద యోగాన్ని పురస్కరించుకొని గోదావరి స్నానానికి బయలుదేరడం అనేది జరిగింది. ఎప్పటిలాగానే కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తంలో బయలుదేరి గోదావరికి వెళ్ళి గోదావరిలో స్నానాంగ దేవుడికి తరపున నమస్కారాలు తదనంతరము దీపాలని వెలిగించి పంతుల్లో నలుగురు దీపాలను నుంచి గోదావరికి సమర్పించి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. నాతో పాటు ప్రతిరోజు గోదావరికి బయలుదేరగానే నాతో పాటు ఖచ్చితంగా వచ్చే వ్యక్తి మా 4వ అమ్మాయి జ్యోతి. అది నేను దానికి కనిపించకుండా జాగ్రత్తగా నెమ్మదిగా వచ్చినా సరే ఏదో ఒక మూల నుంచి వినేసి మొత్తంగా నేను బయలుదేరేటప్పుడు నాతో పాటు వచ్చేస్తుంది. అలా ప్రస్తుతానికి ఉత్సాహంగా నాతో పాటు రావడం జరుగుతుంది. సరే, నేను జ్యోతి మా అబ్బాయి విజయ్ ముగ్గురం కలిపి వెళ్ళి చేసాం. అయితే దురదృష్టం ఏంటంటే వెంకటనగరం గోదావరి గట్టిని లాస్ట్ ఇయర్ వరకు కార్తీక మాసం నెల్లాళ్ళు విస్తృతంగా దీపోత్సవాలు చేసేవారు. ఈ సంవత్సరం ఏమైందంటే అసలు కార్తీక మాసానికి ముందు నుంచే గోదావరి గట్ల మీద ఆంక్షలు పెట్టేసింది ఈ ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో నదీ స్నానాలు చేయడానికి వీల్లేదు, నది ఉధృతిగా ఉంది అంటున్నాం. ఈ నది వరద ఉధృతి అనేది ప్రతి సంవత్సరం గోదావరికి ఉండేది. ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది ఏం కాదు. కానీ వీళ్ళు నిషేధాజ్ఞలు పెట్టి అతిక్రమించి నదీ స్నానం చేసేవాళ్ళు కఠినంగా శిక్షించబడతారు అని గట్టిగా అక్కడ మైకులు పెట్టి మరీ ప్రచారాలు చేయడంతో బహుశా భక్తులు తగ్గిస్తున్నారు. ఈసారి అసలు ఈవేళ గోదావరిలో అయితే మేము తప్ప ఎవరు లేదు. ఇంకా గోదావరి గట్టి కూడా కార్తీక మాసం నెలవాళ్ళు కూడా ఉదయం కనీసం ఒక 20 మంది భక్తులు స్నానాలు చేసి దీపోత్సవాలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం చేసిన దుర్మార్గంతో ఎక్కడికక్కడ బోట్లు పెట్టేసి ఎక్కడికక్కడ బారికేడ్లు కట్టేసి ఇది మరి హిందూ ధర్మాన్ని ఎందుకు ఎంత దారుణంగా తోలనాడుతున్నా ఇంకా హిందువులు ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని ఎందుకు నమ్ముతారో అర్థం కావట్లేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇలాగే ఉంది, ఈరోజు కొత్తగా ఏం లేదు. హుదూద్ తుఫాన్ టైము వంకపెట్టి దీపావళి నిషేధం చేసింది. ఇప్పుడు ఆ హుదూద్ తుఫాన్ వైజాగ్లో ఎవ్వరు కూడా దీపావళి చేసుకోవద్దు, అతిక్రమించిన వాళ్ళు శిక్షించబడతారట. అంటే అసలు ఈ తెలుగుదేశం పార్టీ పేరులో తెలుగు ఉంది తప్ప తెలుగు అనేది అసలు లేదు. తెలుగుదనం అంటే దీనికి అసలు ఈ పార్టీకి అసహ్యం. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అసలు చంద్రబాబు నాయుడు కోడదు వాళ్ళు ఉండరు, మొహాన్ని బొట్టులు ఉండవు, ఒక చీర కట్టుకోవడం కూడా ఉండదు. అవి చీర లీడర్స్ లాగా బట్టలు కట్టుకుని మొహాన్ని బొట్టు లేకుండా అనిపించేలా ఉంటారు. ఎందుకు అలా ఉంటున్నారు? సినిమా వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా లేదు, భోగం వల్ల ఉంటారు. తెలుగు కేవలం వీళ్ళ అధికారం కోసం మాత్రమే మొహాన్ని బొట్టెట్టుకుని కనిపిస్తారు. మళ్ళీ అటు ముస్లిమ్స్ దగ్గరికి వెళ్తే మొహాన్ని బొట్టి చెరిపేసుకుంటారు. చెరుపుకోవాల్సిన అవసరం వచ్చింది. నువ్వులా ఎందుకు ఉండలేవు? నువ్వు వాళ్ళ ఉండడమే ఇష్టం ఉండదు వీళ్ళకి. అంత దారుణమైన ఈ ఇంకో దరిద్రం ఏంటంటే ఇక తెలుగు మీడియాని అయితే చంపేశారు కూడా. కేవలం వీళ్ళ కులం వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూట్లు డెవలప్ అవ్వడం కోసం వాళ్ళవన్నీ ఇంగ్లీష్ మీడియమే. అసలు తెలుగు మీడియాన్ని చంపేయడం ఏంటి? ఎవరిచ్చి హక్కు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు మీడియం లేకుండా ప్రభుత్వ పాఠశాలలు ఏంటి? ప్రభుత్వ పాఠశాల నుంచి కూడా తెలుగు మీడియం తీసేశారు. ఇంత దారుణమైనది. ఇక ఇటీవల కాశీబుక్లో ఒక ప్రైవేట్ దేవస్థానం ఒక బ్రాహ్మణుడు నిర్మిస్తే అక్కడేదో తొక్కిసలాగా జరిగిందని వంకతోటి ఆయన ఏకంగా అరెస్ట్ చేసేసిన 95 ఏళ్ల వ్యక్తిని. మరి వీళ్ళ కులం వాళ్ళకి సంబంధించిన 3 దేవాలయాలు ఉన్నాయిగా. ఆ దేవాలయాలన్నింటిలోనూ మరి ఏంటి అసలు జ్వాలాతోరణమే చేయలేదు. వీళ్ళకి సంబంధించి వీళ్ళ కులం వాళ్ళకి దేవాలయాల్లో శివాలయాల్లో అసలు జ్వాలాతోరణం చేయలేదు. ఎందుకంటే తొక్కిసలాట జరుగుతుందేమో అని భయాన్ని చేయలేట. అసలు తొక్కిసలాట జరుగుతుందని భయం ఏంటి? చేయకపోవడం ఏంటి? ఏర్పాట్లు చేయాలి కదా. ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి దేవాదాయ శాఖ పేరుతోటి విస్తృతంగా డబ్బు దొబ్బేస్తున్నప్పుడు అంత డబ్బు దొబ్బిన తర్వాత ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఏర్పాట్లు చేయడం అనేది మీరు చేసుకుంటూ చెప్పడం. మరి బక్రీద్ రోజు ఇలాగే ఆపుతుందా? అలాగే మొహర్రం రోజు ఇలాగే ఆపుతుందా?
బక్రీద్ రోజునేమో శుభ్రంగా వాళ్ళకి ఆవులు కూడా చంపేసుకోండి అని చెప్పేసి ఫ్రెష్గా వదిలేసింది. ఒక చట్టం చేసి 14 ఏళ్ళ నుంచి ఆవును అయితే చంపేసుకోవచ్చు అంటున్నాను. దిక్కుమాల చట్టం ఒకటి పెట్టుకొచ్చి ఇదేంటి హిందువుల మనోభావాలు 80% మంది ఉన్న హిందువుల యొక్క మనోభావాలకి కనీసమైన విలువ లేదా? సరే ఏం చేస్తాం, ఏం చేసినా భక్తులకే ఉండాలి, చిన్నగా హిందువులకే ఉండాలి ఆ ఫీలింగ్. ఇది నాది, నేనే చేసుకోవాలి, నన్ను ఆపడానికి నువ్వు ఎవడవి అని అడిగేలా ఉండగలగాలి. అలా లేరు హిందువులు అందరూ. ఇగో ఇలా ఉంటే ఇలాగే ఉంటుంది. సరే చూడండి, గోదావరి వెంకటనారాయణ గోదావరి కట్టిన ఒక్కళ్ళు కూడా లేదు, అంతా నిన్న చేసుకున్న వాళ్ళే అందరూ. మేము ఒక్కడమే ఉన్నాం. సరే ఎవరు ఉంటారో ఏం చేస్తారో వేరే విషయం. కానీ హిందువులలో ఈ తెలుగు రాష్ట్రాల్లోని హిందువుల్లో ఎంతటి బలహీనతలు ఏమిటో మనకు అర్థం కావట్లేదు. ప్రశ్నించాలిగా బలంగా. కాశీబుగ్గ దేవస్థానానికి సంబంధించిన వ్యక్తిని ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలని గట్టిగా హిందూ సంఘాలు ఎవరు ప్రశ్నించట్లేదు. అలాగే ఇక్కడ కూడా అసలు గోదావరి నదీ స్నానాన్ని నిషేధించడానికి మీరు ఎవరు అని గట్టిగా ప్రశ్నించాలి కదా. ఎవరు ప్రశ్నించరు. మన కోసమే కదా, మన మంచి కోసమే కదా అంటున్నారు. మన కోసం, మన మంచి కోసం. అసలు మనకి కార్తీక మాసం అంటే నదీ స్నానాలు చేయాలి కదా. సరే ఇగో నదిలో నేను శవాసనం వేసి స్నానం చేస్తున్న దృశ్యం సరదాగా ఒకసారి తీశారు మా వాడు. గోదావరిలో శవాసనం వేసి స్నానం చేస్తుంది. అది ఇలా గోదావరిలో అంటే బాగుంది గోదావరి. ఇదైతే ఈ గోదావరి వెంకటనారాయణ గోదావరి ప్రత్యేకత ఏంటంటే డైరెక్ట్గా పాపకొండల తర్వాత గోదావరి ఇక్కడికి వస్తుంది. ఇక గోమైపు ప్రమిదలు ఇలా ఉంటాయి. గోమైపు ప్రమిదల్లో ఒక ప్రమిదని నానబెట్టి దాంట్లో ఒత్తి వేసి వెలిగించాం. అందులో దీపం వెలిగితే అలా బయట వెలుగుతుంది అనమాట. ఇవన్నీ నదిలో విడిచిపెట్టడం కోసం అనమాట. గోమయ ప్రమిదలో నూనెతో దీపాన్ని వెలిగించి ఆ తర్వాత నూనె పోసి, అంటే వదిలే ముందు నూనె పోయాలి. ముందు పోస్తే ప్రమిద ఎక్కువ పీల్చే అవకాశం ఉంటుంది. అంచేత వదిలే ముందు నూనె పోయాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఒత్తిని 4-5 ఒత్తులు కలిపి పెట్టాలి. మామూలుగా మనకి నియమమే సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నారు. అంటే 3 ఒత్తులు కలిపి పెట్టమని కనీసం. ఆ ఒత్తులను కలిపి అలాగే ఆ ఒత్తిని నిలబెట్టాలన్నమాట. నూనె పోద్దాం అనుకుంటే ఒత్తిని నిలబెట్టి అప్పుడు వెలిగించి మనం నదిలో నూనె పోసి నదిలో వదిలినట్లయితే చాలాసేపు పెరుగుతుంది. ఇంచుమించు మొత్తం దీపం కొండెక్కిన తర్వాత చాలాసేపు తర్వాత ఇది నదిలో మునిగిపోతుంది అన్నమాట. ఈ ప్రమిద తర్వాత మళ్ళీ కావాలంటే మనం వెళ్ళి తెచ్చేసుకోవచ్చు. మునిగిపోయిన తర్వాత కూడా దాన్ని తెచ్చేసుకోవచ్చు. ఇదిగో మా అమ్మాయి, మా 4వ అమ్మాయి. ఇగో వెలిగించిన తర్వాత నూనె పోసి అప్పుడు ఇలా విడిచిపెట్టాలన్నమాట. దీపం చాలాసేపు పెరుగుతాయి ఇవి. దీపం జ్యోతి ఇది పర్యావరణ హితమైంది. నదుల్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడతాయి. ఇవి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. మా వాట్సాప్ నంబర్లు 9492050200, అలాగే 8247557718. ఎవరికి కావాల్సిన మాకు ఆర్డర్ పెట్టినట్లయితే వాట్సాప్లో మీకు మేము పోస్ట్ ద్వారా పంపించేస్తాం. కార్తీక మాసం ఇంకా చాలా రోజులు. అలాగే వచ్చే సోమవారం నాడు రాబోతున్న కార్తీక సోమవారం నాడు సాయంకాలం ఇదే వెంకటనగరం గోదావరి గట్టు దగ్గర సహస్ర దీపోత్సవం కార్యక్రమం నిర్వహించబడుతుంది. అంటే రుద్రాభిషేకం తదనంతరం సహస్ర దీపోత్సవం 2 కలిపి కంబైన్డ్గా ప్లాన్ చేస్తున్నాం. రుద్రాభిషేకం సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది రుద్రాభిషేకం. ఆ రుద్రాభిషేకం పూర్తయిన తర్వాత జ్యోతిర్లింగార్చన, అలాగే ఆ దీపాలన్నింటినీ కూడా అంటే జ్యోతిర్లింగాలుగాను మిగిలిన నదిలో విడిచిపెట్టేలాగా ఏర్పాట్లు చేస్తాం. భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ దీపాలని స్వచ్ఛందంగా వెలిగించుకోవచ్చు. భక్తులు వస్తే చాలు. భక్తులు ఎవరు ఏం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ఒకవేళ ఇద్దాం ఒకటే ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. ఈ కార్యక్రమానికి సహకరించడం కోసం ఇద్దాం ఒకటే ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా దీపోత్సవాన్ని నిర్వహించుకోవచ్చు. సర్వేభ్యः కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాదశి పావన సమేత శ్రీమద్ అభీష్టమూర్తి పంచాయతమూర్తి అనుగ్రహ సిద్ధిరస్తు, గోగణ అనుగ్రహ సిద్ధిరస్తు, కార్తీక దామోదర అనుగ్రహ సిద్ధిరస్తు. స్వస్తి.